రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో తండ్రి మారుతిరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగుతో ప్రణయ్ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం విచారణ పూర్తి చేసి 8 మందిని నిందితులుగా 2019లో చార్జ్షీట్ దాఖలు చేశారు. సుమారు 5 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు ముగిశాయి. ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతిరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగిలిన వారిలో A2 సుభాష్ కుమార్ శర్మ, A3 అస్గర్ అలీ తప్ప మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు. కాగా తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ పరువు హత్య కేసులో ఇవాళ తుది తీర్పు అయితే వెలువడనుంది. 2018లో మిర్యాలగూడలో ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యారు. అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ను ఆమె తండ్రి మారుతిరావు సుపారీ గ్యాంగ్తో హత్య చేయించాడు. ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్గా మారాయి. ఇక దీనిపై పోలీసులు అయితే దీనిపై ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిపై విచారణ చేపట్టారు. 2019లో దీనికి సంబంధించి మొత్తం 1600 పేజీలతో ఛార్జ్షీట్ అయితే దాఖలు చేశారు. ఇక అప్పటి నుంచి దీనిపై 5 ఏళ్లుగా విచారణ అయితే అటు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాదనలు కూడా ముగిశాయి. దీంతో ఇవాళకి తుది తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. ఇక ఇవాళ దీనికి సంబంధించి తుది తీర్పును అయితే వెలువరించనుంది. మొత్తం 8 మంది నిందితులతో అటు పోలీసులు అయితే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందులో A1గా ఉన్నటువంటి అమృత తండ్రి మారుతిరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఖైరతాబాద్లోని వైశ్య భవన్లో 2020 మార్చి 7న ఆత్మహత్య అయితే చేసుకున్నారు. ఇక A2గా సుభాష్ శర్మ ఆయన ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు, బెయిల్ అయితే రాలేదు. అదేవిధంగా A3 అస్గర్ అలీ కూడా వేరే కేసులో ఆయన జైల్లో ఉన్నారు. ఇక ఆ తర్వాత మిగతా నిందితులు అయితే బెయిల్ రావడంతో వారంతా జైలు బయటే ఉన్నారు. అయితే ఇవాళ కోర్టు తీర్పు అయితే కొంత ఉత్కంఠను రేకెత్తించనుంది. ఇది ఏ విధమైన తీర్పుని ఇస్తుందనేది కొంత ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కోర్టు వద్ద పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తారు. ఇక A3గా ఉన్నటువంటి అస్గర్ అలీ అటు గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యాతో పాటు మరికొన్ని ఉగ్ర కేసులు అతడు కీలక నిందితుడు. అతడు ప్రస్తుతం వేరే కేసులో జైల్లో ఉన్నాడు. దీనికి సంబంధించి కోర్టు వల్ల ఎటువంటి తీర్పు ఇస్తుందనేది మాత్రం కొంత ఉత్కంఠంగా మారింది. మొత్తం అంటే ఈ ఘటన ఏదైతుందో మొత్తం రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక ఉలిక్కి పడేలా చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటను ఎవరైతే ఉన్నారో అమృత అదేవిధంగా ప్రణయ్ను దారుణంగా హత్య చేయించడం అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం అమృత అయితే తల్లి వద్దనైతే ఉంటుంది. ఈ క్రమంలో ఈ కేసులో ప్రణయ్ని హత్యకు సంబంధించిన కేసులో కోర్టు ఏ విధమైన తీర్పునిస్తుందనేది మాత్రం కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు.